పల్నాడు జిల్లా వినుకొండలోని 700 ఏళ్ల పురాతన చరిత్ర కలిగిన శివాలయాన్ని పూజారి అపవిత్రం చేశాడని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పూజారి ప్రసాద్ గర్భగుడిలో మద్యం సేవించినట్లు ఆరోపిస్తున్నారు. దానికి సంబంధించిన వీడియో వైరల్ అవుతుంది. తాను ఆలయంలో మద్యం సేవించలేదని కొందరు కావాలని కుట్రపూరితంగా ఆరోపణలు చేస్తున్నారని పూజారి ప్రసాద్ ఆరోపిస్తున్నారు. అన్య మతస్థులను గుడిలోకి రావద్దు అన్నందుకు వీడియోలు తీసి బెదిరిస్తున్నారని అన్నారు. ఉపవాసంలో ఉన్న తాను జ్యూస్ తాగుతున్న సమయంలో వీడియో తీసి పుకార్లు పుట్టిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఘటనపై స్పందించిన ఆలయ కమిటీ దర్యాప్తు జరిపి నిజానిజాలు బయటికి తెస్తామన్నారు. మా ప్రసన్న రామలింగేశ్వర అండ్ కోదండ రామస్వామి దేవస్థానం వినుకొండ టౌన్లో ఉన్నటువంటి దేవస్థానం అయ్యగారికి ప్రసాద్ గారికి ఏదో లోపల మద్యం సేవిస్తున్నట్టుగా ఉందని మాకు వాట్సాప్ ద్వారా తెలియపరిచారు. నేను దాని మీద 8వ తారీఖు అతనికి నోటీస్ ఇచ్చి వివరణ అడిగి ఉన్నాను. అతని వివరణలో నేను జ్యూస్ తాగాను, నేను తాగే అలవాట్లేదు, ఏదో బాధలుగా ఉన్నాను కానీ అన్య మతస్థులుగా వాళ్ళు ఎవరో చేశారని మాత్రం రిటర్న్ ఇచ్చి ఉన్నారు. ఇవన్నీ మేము మా పై అధికారులకు తెలియజేసి తదుపరి చర్యలు ఏందనేది తీసుకుంటాం. 4 తరాల నుంచి దేవాలయం నమ్ముకొని చేస్తున్నాం. ఏ ఒక్క రోజు కూడాను నా మీద ఎలాంటి లిగేజ్ రాలేదు. ఇది ఖచ్చితంగా కక్ష సాధింపు చర్యగా ఖచ్చితంగా వాళ్ళు ప్లాన్ చేసే ఇది చేశారు. మేము నవరాత్రులు మొత్తం కూడాను కంప్లీట్ ఫాస్టింగ్ ఉంటాను, ఏమి ఆహారం తీసుకోను, ఓన్లీ జ్యూసెస్ మాత్రమే తీసుకుంటాను. అలాంటిది అన్యమతస్థురాలు గుడిలోకి వస్తే అచ్చి తిప్పానని చెప్పి 3 రోజులు కూడా రావద్దు అంటున్నా కావాలని వచ్చి నేను జ్యూస్ తాగుతూ ఉంటే అది మందు తాగుతున్నారని చెప్పి నా మీద దొంగ వీడియో సృష్టించి సోషల్ మీడియాకి అందరికీ ఫార్వర్డ్ చేశారు. ఇది ఎంతవరకు సమంజసం? ఇన్ని సంవత్సరాల్లో ఎవరినైనా అడగండి, నేను ఇంతవరకు దేవాలయ భాగంలో కాదు ఎక్కడ కానీ మందు తాగినట్టు ఒక్కడిని చూపిస్తామనండి. అది మందు తాగారని చెప్తున్నారు. అది జీరా రైస్ తాగుతాను, ఒక రోజు బెల్లం పానకం వాటర్ తాగుతాను, ఒక రోజు వచ్చేసరికి ఏమన్నా బీట్రూట్ జ్యూస్ తాగుతాను. ఏ బాటిల్ ఉంటే ఆ బాటిల్ పోసి